సింగరకొండ దేవస్థానంలో పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండలో లక్ష్మీ నరసింహస్వామి 70వ వార్షికోత్సవ తిరునాళ్లు నిర్వహించింది ఆలయ కమిటీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి స్వామివారి గజవాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగరకొండలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం జరుగుతోందని మే 10వ తేదీన ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ క్షేత్రానికి వాస్తు ప్రకారంగా దినదినాభివృద్ధికి కారణమని పీఠాధిపతులు మనకు చెప్పారు. ఈ పీఠాధిపతులు కంచి స్వామివారు, శృంగేరి స్వామివారు కూడా ఈ క్షేత్ర సందర్శన చేసి స్వామివారు స్వయంగా పూజ చేసి చేశారు. ఈ క్షేత్రంలో మనకి ముఖ్యంగా ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చూద్దాం సార్. మన ఈ మధ్య గోడపూడి వచ్చారు. ఆ గోడపూడ 95 లోపల ఎట్లా ఉన్నదో మన అందరికీ తెలిసిన క్షేత్రమే. తర్వాత కోడెల శివప్రసాద్ గారు ఆ క్షేత్రానికి ఒంగోలు నుంచి వచ్చే యాత్రికులకి ఆ రోడ్డు మీద కొంచెం ఇబ్బందిగా ఉంది రావడానికి. అక్కడ అందరూ బ్రిడ్జి గట్టిస్తే కింద నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తటాకం సుమారు 1000 ఎకరాల్లో ఉత్తర ఈశాన్యంలో ఉండటం ఈ క్షేత్రానికి వాస్తు ప్రకారంగా దినదినాభివృద్ధికి కారణమని పీఠాధిపతులు మనకు చెప్పారు. ఈ పీఠాధిపతులు కంచి స్వామివారు, శృంగేరి స్వామివారు కూడా ఈ క్షేత్ర సందర్శన చేసి స్వామివారు స్వయంగా పూజ చేసి చేశారు. ఈ క్షేత్రంలో మనకి ముఖ్యంగా ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చూద్దాం సార్. మన ఈ మధ్య గోడపూడి వచ్చారు. ఆ గోడపూడ 95 లోపల ఎట్లా ఉన్నదో మన అందరికీ తెలిసిన క్షేత్రమే. తర్వాత కోడెల శివప్రసాద్ గారు ఆ క్షేత్రానికి ఒంగోలు నుంచి వచ్చే యాత్రికులకి ఆ రోడ్డు మీద కొంచెం ఇబ్బందిగా ఉంది రావడానికి. అక్కడ అందరూ బ్రిడ్జి గట్టిస్తే కింద నుంచి రావడానికి అవకాశం ఉంటుంది.